దీనికి లోయరు మరియు కాదు జిల్లా విద్యాశాఖ వారి కార్యాలయము శ్రీకాకుళం నుండి ఈ పత్రిక ప్రకటన అనేది విడుదలయ్యిందండి. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ TTC పరీక్షలను సంబంధించి 2025 జనవరిలో లోయర్ మరియు హయ్యర్ గ్రేడ్ మళ్ళీ డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వేవింగ్ వాళ్ళకి, టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ వాళ్ళకి పరీక్షలు జనవరి 2025 సంవత్సరంలో జరుగుతాయండి. దీనికి అర్హత ఏమంటే 7వ తరగతి అనేది పాస్ అయి ఉండాలి. పాస్ అయి ఉంటే ఈ పరీక్షలకు అర్హులేనండి. ఇదివరకు లోయర్ గ్రేడ్లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే హయ్యర్ గ్రేడ్కి ఎగ్జామ్ రాయాలి, లేకపోతే ఫస్ట్ లోయర్ గ్రేడ్కే రాయాలన్నమాట. దీన్ని శ్రీ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్ వారు విడుదల చేసి ఉన్నారు. అమరావతిలోనే విడుదల చేశారనమాట. ఒక శ్రీకాకుళంలోనే కాదు, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు సంబంధించి ఫీజు వివరాలు క్రింద పట్టికలో ఉన్నాయి, ఒకసారి చూడండి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీకు కావాలంటే www.bsc.ap.gov.in మీరు వెబ్సైట్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తాయి ఫుల్ డీటెయిల్స్. ఇందులో ఏ ట్రేడ్లు ఉన్నాయంటే డ్రాయింగ్లో లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడు, హ్యాండ్లూమ్ వేవింగ్లో లోయర్ గ్రేడు, హయ్యర్ గ్రేడు, టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీలో లోయర్ గ్రేడు, హయ్యర్ గ్రేడు ఉన్నాయి. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్కి 100 రూపాయలు ఫీజు. అదే డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్కి అయితే 150 రూపాయలు ఫీజు. హ్యాండ్లూమ్ వేవింగ్ వాళ్ళకి లోయర్ వాళ్ళకి 150 ఫీజు. హ్యాండ్లూమ్ వేవింగ్ వాళ్ళు హయ్యర్ గ్రేడ్కి 200 ఫీజు. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వాళ్ళకి లోయర్కి అనమాట 150 రూపాయలు, హైయర్ గ్రేడ్కి 200 రూపాయలు. ఇవి ఎటువంటి అపరాధ రుసుము లేకుండా, అంటే మనం ఎక్స్ట్రా ఫీజు చెల్లించకుండా మనం ఏ ఎగ్జామ్ అయితే రాయాలనుకుంటున్నామో ఆ ఎగ్జామ్కి ఫీజు కట్టడానికి ఈ నెల ఆఖరి అంటే 11వ నెల 30వ తేదీ 2024 వరకు గడువు ఉందండి. అదే లేట్ ఫీజు 50 రూపాయలతో కట్టడానికి, అంటే ఇప్పుడు డ్రాయింగ్లో లోయర్ గ్రేడ్ 100 రూపాయలు ఉంది కదా, అదే మీరు 30వ తేదీ దాటిపోయిన తర్వాత 12వ నెల 10వ తేదీ కట్టాలనుకోండి. 12వ నెల 10వ తేదీ వరకు లాస్ట్ డేట్ ఉంది. అప్పటికల్లా మీరు కట్టాలనుకుంటే ఒకవేళ డేట్ మిస్ అయిపోతే 10వ తేదీ లోపల కట్టాలి. అలా కట్టాలంటే ఇప్పుడు లోయర్ గ్రేడ్ వాళ్ళకి 150 ఉంటుంది. ఇప్పుడు డ్రాయింగ్లో హయ్యర్ గ్రేడ్ ఉంది కదా, దానికి 200 ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్లూమ్ వేవింగ్లో లోయర్ వాళ్ళకి 200 ఉంటుంది. హ్యాండ్లూమ్ వేవింగ్లో హయ్యర్ వాళ్ళకి 250 ఉంటుంది. అలాగనమాట 50 పెరుగుతుంది. అదే మీరు ఆ 10వ తేదీలోపు కూడా కట్టలేకపోయారనుకోండి, ఇంకొక 3 రోజులు గడువు ఇచ్చారు. అది 13వ తేదీ వరకు ఇచ్చారు. అప్పటికి 75 రూపాయలు ఎక్కువ ఫీజుతో మీరు కట్టాలన్నమాట. 75 రూపాయలు ఎక్కువ ఫీజు కట్టాలి. ఇప్పుడు 150 అనుకున్నాం కదా 10వ తేదీలోపు, అదనమాట 175 అవుతుంది. ఎందుకండి 30వ తేదీ లోపలే పెట్టుకోండి. ఎవరో ఈ వీడియో చూడకుండా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే అప్పుడు నెక్స్ట్ చూసేటప్పటికి వీలుంటే కడతారు. అది కూడా ఇప్పుడు మళ్ళీ అది మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ అప్లికేషన్ రిసిప్ట్, ఇప్పుడు మనం చలానా కడతామా ఆ చలానా తాలూకా రిసిప్ట్ మన దగ్గర చక్కగా ఉంచుకోవాలండి. ఉంచుకుంటే అదనమాట ఏపీ విజయవాడకు డిఈఓకు అవసరమైన పత్రాలను తనిఖీ చేసిన తర్వాత దరఖాస్తు ఫామ్లు, నామినీ సమర్పణ. ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేస్తామా, అప్లై చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ తీసుకొని అందులో ఆ ఫామ్ని అనమాట ఆ ఫామ్ తీసుకొని మనము ఆ ఫామ్ని మన ఆధార్ కార్డు, మన విద్యార్హత సర్టిఫికేట్లు, 2 బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసుకొని మనము 20వ తేదీ 12వ నెల 2024వ తేదీ లోపల ఎక్కడ వెబ్సైట్ డిఈఓ ఆఫీస్లో ఇవ్వాలండి. కావున అభ్యర్థులందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో కూడా నేను ఎక్కడ సెర్చ్ చేశాను, నాకు దొరకలేదు, అందువల్లే పెట్టానండి. ఓకేనా? థ్యాంక్ యూ.